ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ట్రిపుల్ ఐటీ బాసర అభివృద్ధికి అలాగే విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ట్రిపుల్ ఐటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని విద్యార్థులకు చెప్పి వారిలో స్ఫూర్తి నింపారు. జీవితంలో ఒడిదుడుకులు సహజమని వాటిని అధిగమించి విజయం సాధించాలని సూచించారు. జీవితంలో ఫెయిల్ అయ్యామనో సబ్జెక్ట్ లో తప్పామనో ఆత్మహత్యలకు పాల్పడడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత మొబైల్ ఫోన్లలో మునిగిపోయి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని విమర్శించారు. ఇక గతంలో పండుగను ఉత్సాహంగా జరుపుకునేవారని ఇప్పుడు మొబైల్ ఫోన్ లోనే వినోదాన్ని వెతుక్కుంటూ ఆటపాటలను మర్చిపోతున్నారని అన్నారు. ట్రిపుల్ ఐటీ బాసరకు సాంస్కృతిక శాఖ తరపున ₹1 కోటి మంజూరు చేస్తారని మంత్రి ప్రకటించారు. అరగాలి కదా, అరగాలంటే ఆడాలి కదా, అది జరుగుతలేదు. సో అందుకనే ఫుట్బాల్, హాకీ ఇవి కూడా నాట్ ఓన్లీ జస్ట్ ఇండోర్. సో యూ మోర్ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నిజమే కదా. ఈరోజు నా సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అది చిన్నప్పుడు మన పాటలలో నాటకాలలో ఆ రామాయణం గురించి రామాయణం గురించి మాట్లాడుతూ ఆకాశంలో నాటకపోతారని కూడా అదే పూర్తి చెప్తారు. ఏమనుకున్నాం లేకుండా ఉంటుంది. కానీ ఈ రోజున ఆలోచన లేకుండా ఇది మంచిదాన్ని మారచ్చు, చెడుదాన్ని మారచ్చు. రైట్, ఇప్పుడు బ్లాస్టింగ్ మెటీరియల్ డైనమిక్ మెటీరియల్ ఉంది. ఇది కట్టడం వాడచ్చు, ఇది పూర్వదాన్ని వాడచ్చు. మనం చదువుకోవడం ఏది వాడాలి, మంచిదాన్ని వాడాలి. ఇక మంచి ఉద్దేశం రెండవది, మీ వయసు ఇప్పుడు ఇక్కడ హార్డ్లీ 16-17 ఇయర్స్. నిండు ఇంకో